ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. బాగున్నారా? దేవుని ప్రేమను బట్టి మీ అందరూ కూడా మీ సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్నారు. ఈ కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా మాకెంతో ఉపయోగకరంగా మేలుకరంగా ఉంటున్నాయని మీరు తెలియపరుస్తున్న ఫోన్ కాల్స్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా ప్రతి విషయంలో మేము దేవుని స్తుతిస్తున్నాం. దేవునికి మహిమ. మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి మీ వంతుగా మీ సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందును బట్టి మేము ఈ కార్యక్రమం ముందుకు నడిపించగలుగుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే మనందరికీ గృహాలు ఉన్నాయి. కొంతమందికి సొంత ఇళ్ళు ఉన్నాయి, కొంతమందికి అద్దెళ్ళు. ఏదో ఒక రీతిలో ఏదో ఒక ఇంట్లో ఉంటున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఉండే ఇల్లు ఎలా ఉండాలి? ఈరోజు ఆ గృహాన్ని గురించి మనం నేర్చుకుందాం. కొంతమంది ఇల్లు ఎంతో నీట్గా ఉంచుకుంటారు. కొంతమంది ఇంట్లో ఎప్పుడు చూసినా అసమాధానం, ఎప్పుడు చూసినా గొడవలు. కొంతమంది ఇంట్లో అసలు శుభ్రత ఉండదు. అయితే ఈరోజు మన ఇంటికి ఎవరు వస్తే దీవెన నేర్చుకుందాం. వాక్య భాగంలోకి వెళదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, ప్రతి ఒక్కరితో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఏమనుంది? ప్రతి ఇల్లును ఎవడైనను ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడు. ఈరోజు చాలామంది ఫోన్లు చేస్తుంటారు, అయ్యా మేము గృహం కట్టుకుంటున్నాం, ప్రార్థన చేయండి అని. కొంతమంది అంటారు, అయ్యా మా ఇల్లు కట్టుతున్నా, ధనం కావాలి, డబ్బు అందలేదని కూడా కొంతమంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నివాసాలు రకరకాలుగా ఉన్నాయి. బాగా డబ్బున్న వాళ్ళు డూప్లెక్స్లో ఉంటారు. ఇంకా కొంచెం వారికన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మంచి బిల్డింగ్లో ఉంటారు. 3 స్టేరు లేకపోతే 2 స్టేరు అలా కట్టుకుని ఉంటారు. ఇంకా సరే మీడియంగా ఉన్నవారు మామూలు బిల్డింగ్లో ఉంటారు. ఇంకా పేదవాళ్ళు పూరింట్లోనో లేకపోతే రేకులతోనో ఉంటారు. ఇట్లా రకరకాలుగా ఉంటాయి. ఏదేమైనా ప్రతి ఒక్కరికి ఒక నివాసం అనేది ఉంటుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ఒక గృహం ఉంది. ఆయన ఇంట్లో మనం ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. ఇక్కడ మోషే గురించి ఏమని రాయబడిందంటే, మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఒకవేళ ఈ భూమి మీద ఈ గృహాలు ఇవి శిథిలమవ్వచ్చు, ఇవి పడిపోవచ్చు, ఇవి కూలిపోవచ్చు, ఇవి ఏ విధంగా డ్యామేజ్ అవ్వచ్చు. కానీ చేతి పని కాక మరి పరలోకమంది మన కొరకు కట్టబడిన కట్టడం ఉంది. ప్రైజ్ ద లార్డ్. మనందరి కొరకు ఒక గృహం దేవుడు కడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ ఈ భూమి మీద అద్దెంట్లో ఉంటున్న నువ్వు అనుకోవచ్చు, ప్రియ సోదరుడా సోదరి, ఎందుకంటే ప్రతి ఒక్కరి సొంత ఇల్లు అయినా సరే ఇవన్నీ ఒక దినాన్ని మనం వదిలిపెట్టి వెళ్ళాలి. నువ్వు కొనుక్కున్నావు, నేను కష్టపడి కొనుక్కున్నా, ఈ గృహాలన్నీ విడిచిపెట్టి వెళ్ళాలి. స్థిరమైనది, శాశ్వతమైనది పరలోకములో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన గృహం ఉంది. వాటి కొరకు మనం ప్రయాసపడాలి. దేవునికే మహిమ. హల్లెలూయా. చూడండి, ఇక్కడ చూసినట్లయితే దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్లు. ఈరోజు మరి ఆ ఇంటిలో నువ్వు దేవుని ఇంట్లో నువ్వు నమ్మకంగా ఉంటున్నావా లేదా చూద్దాం. కొన్ని గృహాలు, ఏ ఇంటికి యేసయ్య వచ్చారు, ఆ యేసయ్య ఉన్న ఇల్లులు ఎలా ఉన్నాయి? ఈరోజు నీతిమంతుని గృహాల్లో రక్షణ సునాదాలు వినిపించాలి. కొంతమంది ఇళ్ళకు చూడండి, ఆ ఇంటికి వెళితే సినిమా పాటలు, కొన్ని ఇళ్లలో ఎప్పుడు గొడవలు, పోట్లాట్లు, తగాదాలు, సమస్యలు, సమాధానం లేని పరిస్థితి, నెమ్మది లేని పరిస్థితి ఉంటుంది. యేసయ్య కనుక నీ ఇంట్లోకి వస్తే ఏం జరుగుతుంది? వాక్య భాగంలోకి వెళదాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనం చదవండి. మార్త ఉపచారం చేస్తేను లాజరు ఆయనతో కూడా భోజనం పుచ్చువారు ఒకరు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల ఒక సేరున తీసుకొని యేసు పాదం పూసి తల వెంట్రుకలతో ఆయన పాదం తుడిచెను. ఇల్లు అత్తర వాసనతో. ఆమేన్, హల్లెలూయా. ఎలా ఉందట? ఇల్లు అత్తర వాసనతో నిండెను. అంటే ఎప్పుడైతే యేసు ప్రభు ఈ లాజరింటికి వెళ్ళారు, ఈ లాజరింటికి భోజనానికి ప్రభు అక్కడికి వెళ్ళినప్పుడు
అక్కడ ఏం చేస్తుందంటే పాపాత్ములైన స్త్రీ ఆమె విలువైన అత్తరు తీసుకొచ్చి యేసయ్య పాదాలు తడుపుతూ, మరి యేసయ్య పాదాలు తుడుస్తూ, మరి యేసయ్య పాదాలు కడిగింది. చూడండి ఇక్కడ చూసినట్లయితే అప్పుడు ఇల్లు ఎలా ఉందంట, అత్తర వాసనతో నిండింది. ప్రభునామానికి మహిమ. అంటే యేసు ప్రభు ఏ ఇంటిలోకి వెళ్తే ఆ ఇల్లు సువాసన. క్రైస్తవ సోదరుడా, క్రైస్తవ సోదరి, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు. విలువైన అత్తరు బిడ్డ తీసుకొని వచ్చి యేసయ్య పాదాల మీద పూసి తన పాపానికి ప్రాయశ్చిత్తం ప్రభు దగ్గర జరుగుతుందని ఆ ఇంటిలో యేసయ్య వచ్చినప్పుడు ఆ ఇల్లు అత్తరు వాసనతో నింపబడింది. సువాసన. క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు నీ ఇంట్లో కూడా యేసయ్య వస్తే సువాసన వస్తుంది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరి నీ ఇంటికి ఎవరినైనా ఆహ్వానిస్తున్నావా? కొన్ని గృహాలకు వెళ్తే ఇంట్లో యేసయ్య ఉండరు. ఆ ఇంట్లో కొంతమంది సినిమా యాక్టర్ని పిక్చర్స్ పెట్టుకుంటారు, కొంతమంది ఇంకా ఎవరెవరు రాజకీయ నాయకులను పెట్టుకుంటారు. ఆ ఇంట్లోకి వెళ్ళగానే వాళ్ళ పుట్టలు వీళ్ళ పుట్టలు కనిపిస్తున్నాయి. నువ్వు ఎప్పుడైతే యేసయ్యను చేర్చుకుంటావో ఆ ఇల్లు దీవెనకరంగా మారుతుంది. ప్రభునామానికి మహిమ కలుగును గాక. క్రైస్తవ సోదరులారా, మరి నీ ఇంటికి యేసయ్య వస్తున్నాడా? దేవునికి మహిమ. ఇంకా కొన్ని గృహాలకి ఏవేవో కడతారు. కొన్ని గృహాలు దిష్టి బొమ్మలను పెట్టేస్తారు, కొన్ని గృహాల్లో ఇంకేదేదో పిక్చర్స్ పెడుతూ ఉంటారు. నీ ఇంటిలో ఈరోజు యేసయ్య ఉండాలి. ఏ ఇంటికి యేసయ్య వస్తాడో ఆ ఇల్లు సువాసన. ఆయన సమాధానక కర్త, అల్లరికి కర్త కాదు. కాబట్టి ప్రియ సోదరులారు, కొంతమంది చెప్తారు మా ఇంట్లో నెమ్మది లేదండి. మా తెలిసిన సహోదరి చెప్తుంది తన పిల్లలు త్రాగుబోతులుగా మారిపోయారు. ఎంత బాధాకరం, హింసిస్తున్నారు. మా ఇంట్లో నెమ్మది లేదయ్యా. నా కుమారులు ఉన్నారంటే వారు చేసిన తప్పిదాల వల్ల, వారు చేసిన ఇదిగో ఈ త్రాగుడు వలన ఇద్దరు కోడలు వెళ్ళిపోయారు. ఈ పిల్లలు 24 గంటలు ఏది చేసేది లేదు. ఇది త్రాగటం, డబ్బులు ఇవ్వకపోతే నన్ను ఎంతో హింసిస్తున్నారు, నన్ను బాధ పెడుతున్నారు, నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ పిల్లల దగ్గర ఉండకుండా ఎక్కడైనా ఈ ముఖం దాచుకోవాలి, వీళ్ళకి కనబడకూడదు. ఎంత బాధపడుతుంది. ఎందుకంటే ఆ ఇంట్లో ప్రతిరోజు నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు. వాళ్ళు వస్తున్నారంటే తల్లికి భయం. ఎక్కడ పడితే అక్కడ కొట్టేస్తున్నారు, ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు విసిరేస్తున్నారు. ఆ తల్లి బాధ. ఎందుకంటే ఆ ఇంట్లో ప్రతిరోజు దుఃఖమే. ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, నీ ఇల్లు కూడా అలా దుఃఖంతో, వేదనతో ఉన్నారా? ఈరోజు యేసయ్యని చేర్చుకో. నీ దుఃఖాన్ని నుండి, నీ బాధ నుండి, నీ సమస్య నుండి, శ్రమ నుండి ఆయన విడిపిస్తాడు. యేసయ్య వస్తే ఆ ఇల్లు సంతోషంగా ఉంటుంది. ఆ యేసయ్య ఉన్న గృహంలో సమాధానం ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడైతే యేసు ప్రభు ఆ ఇంటికి వెళ్ళారో ఆ ఇల్లు సువాసనతో నింపబడింది. చూడండి లూకాసు సువార్త 19వ అధ్యాయము 5వ వచనం కూడా చదవండి. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను. చూడండి ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ మనం గమనించినట్టయితే సుంకపు గుత్తదారుడు జక్కయ్య అనే వ్యక్తి ఎరుకో అనే ప్రాంతంలో ఈయన జీవిస్తున్నారు. ఈయన పన్నులు వసూలు చేసే వృత్తి. ఈయన జీవితంలో పేరుకు మాత్రం జక్కయ్య అంటే పవిత్రుడు. పేరు పవిత్రమే, బ్రతుకంతా అపవిత్రం. అన్యాయంగా, అక్రమంగా సంపాదించే మనసు కలిగిన వాడు. ఆయన దౌర్జన్యంగా చాలామంది దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. మరి ఎంతమంది తిట్టుకొని ఉంటారు, ఎంతమంది అవహేళన చేసి ఉంటారు, ఎంతమంది అవమానపరిచి ఉంటారు. వస్తున్నాడండి మూర్ఖుడు, దుర్మార్గుడు, ఎన్ని రకాలు తిట్టుకుంటారు. ఎందుకంటే ప్రియ సోదరుడా, సోదరి, మనం అనుకోవచ్చు నువ్వు ఒకవేళ అక్రమంగా సంపాదిస్తుంది, ఎంతోమంది నిన్ను దూషిస్తూనే ఉంటారు. ఒకవేళ వడ్డీ వ్యాపారం చేస్తున్నావు అనుకో, వారు వచ్చి నీ దగ్గర ప్రాధేయపడుతూ ఉంటారు. కట్టలేనప్పుడు నువ్వు దూషించినప్పుడు వాళ్ళు ఎన్నో శాపనార్థాలు పెడతారు, తిడతారు. వాళ్ళు వస్తున్నారంటే ఎన్నో రకాలు అనుకుంటారు, కొనుక్కుంటారు, ఈ దుర్మార్గులండి అని. ఇక్కడ గమనించినట్టు ఈయన కూడా అక్రమ సంపాదిస్తున్నప్పుడు సమయంలో ఈయనకు ఒక ఆశ కలిగిందట. యేసుని చూడాలని ఆశ అయితే ఉంది. కానీ ఇతను చూస్తే పేరు జక్కయ్యే కానీ బ్రతుకంతా దౌర్జన్య మార్పు లేని స్థితి. కాబట్టి ఏమో నన్ను చూస్తే ఈ ఊరు ప్రజలు హేళన చేస్తారేమో, నన్ను చూస్తే దుర్మార్గుడు వచ్చారు అనుకుంటారేమని ఈ జక్కయ్య ఏం చేశారని ఎవరికి కనబడకుండా ఆ మేడు చెట్టు ఎక్కి కూర్చున్నారు. ఈయన ఏమనుకున్నారంటే చెట్టుల్లో ఉండి పైన ఎక్కి చూస్తే త్వరగా దగ్గరగా కనిపిస్తారు, ప్రభువుని చూడాలి ఆశతో చెట్టు ఎక్కి ఉన్నారు. నేను ఎవరికి కనబట్టలేదు కదా, ప్రభువుని చూస్తే చాలు అనుకున్నారు. కానీ చెట్టు మీద ఉన్న జక్కయ్యను ప్రభు చూశారు. జక్కయ్య త్వరగా దిగు,
నేడు నేను నీ ఇంట ఉండవలస్తున్నది అంటున్నారు. చూడండి 6వ వచనం చదవండి. త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకునేను. అందరూ అది చూసి వెళ్ళినని సనుక్కొనిది. నిలవబడి ప్రభువా నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చున్నాను. ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ జక్కయ్యతో ప్రభు మాట్లాడి దిగు నేను ఇంటికి వస్తాననగానే జక్కయ్య ఇంటికి ప్రభు వచ్చారు. ఇప్పుడు ఆ జక్క ఇంటి ప్రభు వచ్చే జక్కయ్యలో ఒక సంతోషం కలిగింది, ఆనందం కలిగింది. అయ్యో అందరూ నన్ను అపహసిస్తున్నారు, అందరూ నన్ను దూషిస్తున్నారు, ఇగో పాపి ఇంటికి వెళ్తున్నారా అందరూ అనుకుంటుంటే ప్రభు నన్ను ప్రేమించి నీ ఇంటికి వస్తానంటున్నారని జక్కయ్యతో పాటు ప్రభు ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంటిని దీవిస్తున్నారు. నీతో కలిసి భోజనం చేస్తాను. ఇప్పుడు జక్కయ్యకి ఎంత ఆనందం, పట్టజాలని ఆనందం, సంతోషంతో ప్రభు వచ్చిన ఆనందంలో అంటున్నాడు, ప్రభువా ఎవరి దగ్గర అన్యాయం ఏం తీసుకున్నాను 4 వంతులు చెల్లిస్తానే. ఇప్పుడు వరకు అక్రమంగా జీవించారు, ఇప్పటి వరకు మార్పు లేకుండా జీవించారు, ఎన్నో తప్పిదాలు చేస్తేనయ్యా నన్ను క్షమించమని పశ్చాత్తాపడుతున్నాడు. అప్పుడు ప్రభు ఏమంటున్నారు చదవండి. అబ్రహాము కుమారుడే, ఎందుకనగా హల్లెలూయా నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ఎందుకు? అతను పశ్చాత్తాపడ్డాడు, మార్పు చెందాడు. ఎప్పుడైతే యేసు ప్రభుని చేర్చుకున్నాడో ఆ ఇంట్లో రక్షణ. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు ప్రభుని చేర్చుకుంటావా? ప్రభుని చేర్చుకుంటే ఉన్న సంతోషం వేరు, ప్రభుని చేర్చుకుంటే ఉన్న ఆనందం వేరు, ప్రభుని చేర్చుకుంటే ఆ కృపే వేరు. హల్లెలూయా. ఈరోజు మన ఇంట్లో ప్రభు వస్తున్నారా? ప్రభు రావాలంటే, ప్రభుని ఇంట్లో ఉండాలంటే నీవెప్పుడు ఆయన స్తుతించే వ్యక్తిగా ఉండాలి, ఆయన మహిమపరచాలి, ఆయన గణపరచాలి. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవదిగా చూసినట్లయితే ఇది నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. అవును ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ప్రభు రాక బహు సమీపంగా ఉంది. కాబట్టి నమ్మి బాప్తిస్తం పొందిన వాడు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడిన వాక్యం సెలవిస్తుంది కనుక ఇప్పుడైనా సిద్ధపడు. జక్కయ్య ఇప్పటి వరకు మూర్ఖుడిగా, అన్యాయస్తుడిగా, అక్రమ సంపాదనతో జీవించాడు. ఎప్పుడైతే ప్రభు తన ఇంటికి వచ్చాడు తన బ్రతుకు మారింది, తన పరిస్థితి మారింది, తన జీవితమే మారిపోయింది. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అన్న ప్రభు. ఎందుకంటే జక్కయ్య ప్రభువుని చేర్చుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు ప్రభువుని నీ ఇంట్లో చేర్చుకుంటున్నావా? నీ ఇంటికి ఆహ్వానిస్తున్నావా? దేవునికి మహిమ కలుగునుగాక. కొంతమంది గృహాల్లో యేసయ్య ఉండరు, వారి గృహాలు యేసయ్యని చేర్చుకోరు. చూడండి ఇంకా దేవుని పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం చదవండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. గమనించండి, ఇక్కడ యేసు ప్రభు వారు ఉపమానం చెప్తున్నారు. ఇక్కడ దేవుని మాట విని ఆయన మాట చొప్పున చేసే ప్రతివాడు ఇల్లు ఎక్కడ కట్టారంటే బండ మీద. చాలామంది మాట వింటున్నారు, బోధలు వింటున్నారు, కానీ వాటి చొప్పున చేయటలా. ఇద్దరు, ఒకరు బండ మీద, మరొకరు ఇసుక మీద. వానలు వచ్చాయి, వరదలు వచ్చాయి, తుఫానులు వచ్చాయి. బండ మీద కట్టిన ఇల్లు కూలిపోలేదు, కృంగిపోలేదు, పడిపోలేదు. ఎక్కడ కూడా బీట్లు ఇచ్చలేదు, నెరగొట్టలేదు, ఎలాంటివి లేవు. ఇల్లు చక్కగా బండ మీద స్ట్రాంగ్గా ఉంది. అలాగే ఆయన మాట విని వాటి చొప్పున చేయకుండా, బోధలు విన్నారు వాటి చొప్పున చేయకుండా ఇసుక మీద కట్టినాడు. వానలు వచ్చాయి, వరదలు వచ్చాయి, ఆ ఇల్లు కూలిపోయింది. కారణం ఏంటి? దేవుని చిత్త ప్రకారం చేయలా. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, బండ మీద కట్టిన ఇల్లు వానలు వచ్చాయి, వరదలు వచ్చాయి, తుఫానులు వచ్చాయి, ఎన్నొచ్చినా ఆ ఇల్లు పడలా. ఈరోజు క్రైస్తవ బిడ్డలారా, క్రీస్తులు నువ్వు కట్టబడితే, క్రీస్తులు అంటగట్టబడితే నీ ఇల్లు పడిపోదు, కూలిపోదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు యేసయ్యను మరి హృదయంలో చేర్చుకుంటున్నావా? యేసయ్యను చేర్చుకుంటే తుఫానులు వచ్చినా, అలజడులు వచ్చినా, ఏమొచ్చినా ఆ ఇల్లు పడిపోదు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఇంకా చూసినట్లయితే లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనం చదవండి. ప్రయాణమైపోవచ్చుండగా మార్తాను ఒక స్త్రీ జాగ్రత్త వినండి. ఇక్కడ మరియా మార్తలు అక్క చెల్లెలు ప్రభువుని ఆ ఇంటిలో చేర్చుకున్నారు. ఎందుకంటే ఈ మరియా మార్తలు వారిద్దరు అక్క చెల్లెలు ప్రభువుని తన ఇంట చేర్చుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు నీ ఇంట చేర్చుకుంటున్నా. ఎప్పుడైతే యేసయ్య ఇంటిలోకి వచ్చారో
వారి జీవితంలో సంతోషం, సమాధానం, ఆనందం అనేవి వస్తున్నాయి. మరియా మార్తలు ఎప్పుడు కూడా యేసు ప్రభువుని తన ఇంటిలో చేర్చుకొని ఆయన బోధలు వినేవారు. మరియేమో ప్రభు పాదాల దగ్గర నేర్చుకుంటూ ఉండేది. మార్త అతిథిమిచ్చేవారు. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, ఆ ఇల్లు ఎప్పుడైతే ప్రభువుని చేర్చుకున్నారో చనిపోయిన లాజరు కూడా బ్రతికారు. ఎందుకంటే ఆ ఇంట్లో ఎన్నో ప్రార్థనలు జరిగాయి. ప్రభు శక్తి ఆ ఇంట్లోకి వెళ్ళారు. ప్రభు మహిమ ఇంట్లో కుమ్మరించబడింది. ప్రభు పాదాలు అక్కడ పెట్టి ఉన్నారు. కనుక చనిపోయిన లాజరు కూడా బ్రతకగలటానికి కారణం ఏంటంటే వారు యేసును చేర్చుకోవడం నేర్చుకున్నారు. అందుకని ఈ వాక్యం తెలుస్తున్న వాళ్ళు, దేవుని ఎరిగిన వారు, వారు కూడా దేవుని చేర్చుకుంటున్నారు, సేవకులను కూడా చేర్చుకుంటున్నారు. ప్రియ దేవుని పిల్లలారా, మరి షునేమిరాలు అంటుంది తన భర్తతో, మన ఇంటికి వచ్చుచూ పోవచ్చిన దైవజనుడు భక్తి గలవాడు. అంటే దీనిని బట్టి ప్రభు మనకు నేర్పిన మాదిరి ఆయన కుమారులు కూడా ఏం చేస్తున్నారంటే సేవకులు కూడా అనేక గృహాలు దర్శించి వారికి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ ఇల్లును ఆశీర్వదిస్తున్నారు. క్రైస్తవ బిడ్డలారా, చూడండి, మనం ఇప్పుడు చదివింది 4వదిగా యేసును చేర్చుకున్న ఇల్లు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంకా చూసినట్లయితే దేవుని పరిశుద్ధ గ్రంథంలో 5వదిగా మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. కొన్ని దినముల తర్వాత ఆయన మరలా కపెర్నహూముకు వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి. స్థలము లేకపోయెను. బోధించుచుండగా ఒక పక్షవాయువు గల ఒక మనుష్యుని నలుగురు చేత మోయించుకొని ఆయన దగ్గరికి తీసుకువచ్చేది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు కపెర్నహూముకు వచ్చారని తెలుసుకోగానే చాలామంది ఆయన ఉన్న ఇంటి దగ్గరికి వెళ్ళారు. ఫలానా ఇంట్లో యేసు ప్రభు ఉన్నారట, ఆయన మాట చెప్తే చాలు, ఆయన ఒక మాట చెప్తే స్వస్థత, ఆయన చేయేస్తే స్వస్థత, ఆయన మన వస్త్రాన్ని ముట్టుకుంటే స్వస్థత అని ప్రజలు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. అయితే ఆ ఇంట అందరు గుమిగుట్టం వల్ల ప్లేస్ లేదు. పక్షిగా వ్యక్తి కొంతమంది మోసుకొని వస్తున్నారు. అంటే యేసు ప్రభు ఆ ఇంట ఉన్నారని తెలుసుకొని చదవడం వల్ల చాలామంది కూడి ఉన్నందున ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయు గల వారిని పరుపుతో నింపేది. హల్లెలూయా. చూడండి ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, పక్షవాయువు గల వ్యక్తిని ఏం చేస్తున్నారు, పరుపుతో కూడా ఆ ఇంటి కప్పు తీసేసి వాళ్ళ విశ్వాసం ఏంటంటే ప్రభు దగ్గర చేర్చాలి ఇతని, ప్రభు హస్తం అతని మీద ఉంచితే స్వస్థపడతారని. ఎప్పుడైతే ప్రభువు అతన్ని ముట్టారో వెంటనే అతను స్వస్థపడ్డాడు, లేచి కూర్చున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు ప్రభువును మరి నీ ఇంట చేర్చుకుంటే దేవుడు అనేక గొప్ప కార్యాలు నీ ఇంట్లో జరిగిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా చూడండి, కీర్తనల గ్రంథం 118వ కీర్తన 15వ వచనం కూడా చదువుదా. 6వ ఇల్లు నీతిమంతుని గుడారములో హల్లెలూయా, ప్రభువుకు మహిమ. ఇక్కడ నీతిమంతుని గృహములో రక్షణ సునాదాలు. ఏ గృహములో యేసును చేర్చుకుంటారో, ఏ కుటుంబం రక్షించబడిన కుటుంబం ఉంటుందో ఆ ఇంట్లో ఎప్పుడు కూడా ఎలాంటి రక్షణ సునాదాలు, పాటలు, ప్రార్థన, పరిశుద్ధాత్మానందం ఆ ఇంట్లో ఉంటుంది. ఒకవేళ యేసు కనుక నీ ఇంట్లో లేడనుకో, అసమాధానం, గొడవలు, సమస్యలు, త్రాగుడు, స్మోకింగ్, ఇంకా రకరకాల బలహీనతలు ఎన్నో ఉంటాయి. వ్యాధులు, అనారోగ్యాలు, బలహీనతలన్నీ. యేసు ఉన్న ఇంటిలో సమాధానం. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, మరి ఇక్కడ ఈ గృహం గురించి ఏముంటుందంటే రక్షణ సునాదం కలిగిన గృహం. హల్లెలూయా. 7వదిగా చూసినట్లయితే లూకాసు వార్త 11వ అధ్యాయము 25వ వచనం కూడా ఆ ఇల్లు ఊడ్చి అమర్చబడి చూసి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 ఆత్మ వెంట పెట్టుకోవచ్చును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్టయితే ఒక ఇంటిలో ఏం జరిగిందంటే ఆ దురాత్మ వెడలిపోయింది. ఆ దురాత్మను వదిలించిన తర్వాత ఆ దురాత్మ పోయినవాడు ఏం చేయాలంటే దేవుని స్తుతించాలా, దేవుని మహిమపరచాలా, మరి ఆ యొక్క కృతజ్ఞత చెల్లించాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు, దురాత్మ పోయలేకే కొంతమంది ఎలా ఉంటారంటే అవసరానికి దేవుడు, కష్టం వచ్చినప్పుడు దేవా దయచేసి మమ్మల్ని దర్శించంటారు, బాధ వచ్చినప్పుడు అడుగుతారు, శ్రమ వచ్చినప్పుడు అడుగుతారు, అన్నీ బాగున్నప్పుడు దేవుని స్తుతించరు, ఇంట్లో ప్రార్థన పెట్టుకోరు, కనీసం సంవత్సరానికి వస్తారు కూడా ప్రార్థన జరగదు, దేవుని మహిమపరచరు. కష్టమో, బాధో, శ్రమో, శోధనలో వచ్చినప్పుడు అప్పుడు అంటారు, అయ్యా మాకు ప్రార్థన పెట్టాలి పాస్టర్ గారు, ప్రార్థన అప్పుడు అడుగుతారు.
కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఓడ్చబడిన ఇల్లు. ఈ గృహం ఎలా అవుతుందంటే ఇప్పుడు ఎప్పుడైతే ఇది ఓడ్చబడి ఉందో ఇక ప్రార్థన లేదు, పరిశుద్ధత లేదు, దేవుని ప్రేమ లేదు. ఈసారి ఒక దురాత్మ వెళ్ళిపోయి 7 వెంట పెట్టుకొని వచ్చి ఆ ఇల్లు ఖాళీగా ఉంది, ఆ ఇల్లు అంతా అమర్చబడి ఓడ్చబడి ఉన్నది, మనం వెళ్ళాలని ఒకటి వెళ్ళిపోయి 7 వెంట పెట్టుకొని వస్తుందట. కాబట్టి క్రైస్తవ సోదరులారా, దేవుని పిల్లలారా, ఈరోజు నీ ఇంట్లో యేసయ్య వస్తున్నారా? నీ ఇంటిని మరి పరిశుభ్రంగా ఉంచుతున్నావా? నీ ఇంటిలో రక్షణ సునాదాలు వినబడుతున్నాయా? దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఇప్పటి వరకు నీ ఇంట్లో యేసుని చేర్చుకోకపోతే దయచేసి ఇదిగో ప్రభు నీతో మాట్లాడుతున్నారు. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఈరోజు క్రైస్తవ సంగమా, క్రైస్తవ బిడ్డలారా, దేవుని యొక్క ఇల్లు అనగా ఏంటంటే మందిరం. ప్రైజ్ ది లార్డ్. ఈ మందిరములో నువ్వు గడుపుతున్నావా? మందిరములో దేవుని ఆరాధిస్తున్నావా? మందిరానికి క్రమం తప్పకుండా వెళుతున్నావా? మందిరానికి సమయం కేటాయిస్తున్నావా? దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నావా? ఈరోజు నువ్వు బ్రతికున్నావంటే దేవుని కృపే కదా. నువ్వు జీవిస్తున్నావంటే దేవుని కృపే. నువ్వు తినగలుగుతున్నావంటే దేవుని కృపే. మనకు కనుక ఆరోగ్యం వాడి సహకరించలేదనుకో దేనికి పనికిరావు. కొంతమంది అంటారు ఇప్పుడు బలహీనమైనప్పుడు, శరీరము పాడైపోయినప్పుడు, మరి వ్యాధిగ్రస్తులుగా ఉన్నప్పుడు కనీసం నాకు ఆరోగ్యం అన్నా ఇస్తే కష్టపడి పనిచేసుకుంటానే అంటారు. ఓపిక ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు ఏమాత్రం దేవుడు గుర్తుకురారు. క్రైస్తవ జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కనుక దయచేసి సిద్ధపడు. ఇదే మిక్కులు అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. రేపేమి సంభవించడం మనకు తెలియదు కనుక దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నట్లుగా ఈరోజు నీవు కూడా దేవుని ఇంటిలో నమ్మకంగా జీవిస్తావా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మీ ముందు ఈ గృహాన్ని ఉంచాను కనుక ఈరోజు నీ ఇల్లు ఎలా ఉంది? నీ ఇంట్లో శాంతి ఉందా? నీ ఇంటిలో సమాధానం ఉన్నదా? నీ ఇంటిలో నెమ్మది ఉన్నదా? ఎందుకంటే చూడండి, ఇప్పుడు భయంకరమైన సంఘటనలు చూస్తున్నాం. కొంతమంది చిన్నపిల్లలను కూడా చంపేస్తున్నారు. ఆ చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఆ ఇంట్లో భద్రత లేదు, ఆ ఇంట్లో కాపుదల లేదు. అందుకే యోబు ఇంటి చుట్టూ కూడా దేవుడు మరి కంచె వేశాడు. ఈరోజు నీ గృహంలో దేవుని కంచె ఉండాలి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మనం ప్రార్థన చేయాలి. దేవా, నా ఇంటికి నీ యొక్క రక్షణ కంచె వేయండి అయ్యా, అలాగే నీ రక్త కంచె వేయమని ప్రభువుని అడగాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, ప్రియ సోదరుడా, సోదరి, నీ ఇంటిలో యేసయ్యను ఆహ్వానిస్తున్నావా? దేవునికి మహిమ. ఎందుకంటే దైవజనుడు అడుగుపెట్టిన ఆ ఇల్లు ఆశీర్వాదకరంగా మారుతుందని ప్రభువే ఆ ఇంటికి వచ్చినట్టు విశ్వాసముతో సేవకులు చేర్చుకుంటున్నారు. ప్రభు ఏమన్నారంటే, నన్ను చేర్చుకున్నవారు అంటే నా బిడ్డలను కూడా చేర్చుకుంటారు. నా పేరట వచ్చిన వారికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే పరలోకంలో పాలు పొందుతుంటాయి అన్నారు. బైబిల్ గ్రంథంలో షునేమిరాలు 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఈ షునేమిరాలు కనిపిస్తుంది. తన భర్తతో అంటుంది, మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్న దైవజనుడు భక్తి గలవాడని నేను ఎరుగుదును. దైవజనుడి కోసం అయ్యా మన ఇంటిలో బల్ల, పీట, దీపస్తంభం, తర్వాత ఒక గది మనం ఉన్న ఇంటిలోనే దైవజనుడికి సిద్ధపరుద్దాం. ఆయన వచ్చినప్పుడల్లా ఇంట్లో ఆతిథ్యం పుచ్చుకుంటాడు. ఆయన వచ్చినప్పుడల్లా ఈ ఇంటికి వచ్చి మనల్ని ఆశీర్వదిస్తాడని దైవజనుడిని చేర్చుకుంటున్నారు. ఈరోజు క్రైస్తవ బిడ్డలారా, దేవుని పేరట ఈరోజు నీవు కూడా సేవకులను చేర్చుకుంటున్నావా? నీ గృహానికి సేవకులను ఆహ్వానిస్తున్నావా? ఒకవేళ ఆహ్వానించకపోతే దయచేసి ఇప్పుడు ఆహ్వానించండి. సేవకుని ఇంటికి వస్తున్నానంటే దేవుడిని ఇంటికి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు దేవునితో మాట్లాడి ఉన్నారు. నీ గృహం ఎలా ఉంది? నీ గృహంలో దేవుని మరి ఆహ్వానిస్తున్నావా? ఒకవేళ ఆహ్వానించకపోతే దయచేసి ఇప్పుడు ఆహ్వానించు. ఆ ఇల్లు దేవుడు పరిశుద్ధపరచబోతున్నాడు, నిండిని ఆశీర్వదించబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ తలలు వంచండి. వాక్యం విన్న క్రైస్తవ సోదరుడా, సోదరి, ప్రభు నీతో సూటిగా మాట్లాడి నమ్ముచున్నాను. ఒకవేళ నీకు ఎలాంటి బలహీనత ఉన్నా, ఎలాంటి ఆర్థిక సమస్య ఉన్నా, ఎలాంటి అప్పులు, ఎలాంటి అవమానాలు, ఎలాంటి బలహీనతలు, వ్యాధులు ఉన్నా దయచేసి నీ తల మీద చేయబెట్టుకో. నేను ప్రార్థన చేస్తుండగాను విశ్వాసముతో ప్రభువుని ఆహ్వానించు. అద్భుతంగా ప్రభు నిన్ను దర్శించబోతున్నాడు. ప్రభు నిన్ను ముట్టబోతున్నాడు. నువ్వు ఎప్పుడైతే నమ్మకంతో, విశ్వాసంతో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తావో అద్భుతంగా ప్రభు నీకు స్వస్థత ఇవ్వబోతున్నాడు, విడుదల ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా నీకే స్తోత్రములయ్యా. జీవము గల దేవ, నమ్మదగిన దేవానికి స్తోత్రములు. ఇదిగో ఈ టీవీ యొక్క ప్రోగ్రాములు ఎంతమంది వీక్షిస్తున్నారు అయ్యా. ఈ విశ్వాసముతోనైనా ఈ వాక్యం వింటూ వారి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు.
అనుభవిస్తున్నారు. ఇప్పుడే నాయన వారి హస్తాలను చూస్తున్న దేవుడు, ఎక్కడ బలహీనత ఉన్నా ఇదిగో వారి హస్తములు నాయన తల మీద ఉంచుకున్నది. అది ఎలాంటి వ్యాధి ఉన్నా, బలహీనత ఉన్నా, అప్పులున్న, సమస్యలున్నా యేసు నామములో ప్రతి బలహీనతలను అన్నిటిని విడుదల దయచేయండి. షుగర్ నార్మల్ అయిపోవాలి, థైరాయిడ్ నార్మల్ అవ్వాలి, బీపీ నార్మల్ అవ్వాలి ప్రభు, క్యాన్సర్లు కూడా లయం అయిపోవాలి నాయన. ప్రతి విధమైన వ్యాధుల నుంచి విడిపించి బిడ్డలకు స్వస్థత అనుగ్రహించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని నాయన, కుదరని వ్యాధితో బలహీనతతో కృంగిపోతున్న బిడ్డలను దర్శించమని యేసు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాను. ఇక ఆలస్యం ఎందుకు, మీ సంతోషాన్ని మాకు తెలియపరచగలరు. నా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, విజయవాడ, రాముల వీధి, లంబాడిపేట. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, ఎనీ టైం ఎప్పుడైనా మీరు కాల్ చేయొచ్చండి. మీరు ఎలాంటి ప్రార్థన అవసరతలు ఉన్నా ఎనీ టైం మీరు కాల్ చేయండి. మరి ఒకసారి మీరు ప్రయత్నం చేసినప్పుడు ఫోన్ కలవకపోతే మరలా ప్రయత్నం చేయండి, మరలా ట్రై చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు మా ఫోను బిజీగా ఉండొచ్చు, కొన్నిసార్లు మీ ప్రార్థనలోని ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు. అలాగని మరొకలాగా అనుకోకుండా మరలా ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకోసం ప్రార్థన చేస్తాం. అంత మాత్రమే కదండి, ఈ పరిచర్యను ఎంతో ఇప్పటి వరకు నేను కొన్ని సంవత్సరాలు విశ్వాసంతో నడిపించాను. మరి ఇక దేవుడి చిత్త ప్రకారం ప్రభు నడిపించాలనుకుంటున్నా. ఒకవేళ దేవుడిని ప్రేరేపిస్తే ఈ కార్యక్రమానికి నీ వంతుగా నీ సహాయ సహకారాలు మీరు కూడా అందించగలరు. ఈ యొక్క ఫోన్ నెంబర్ 9703467777కి ఫోన్పే, గూగుల్ పే ఉన్నాయి. మీరు ఎవరైనా ఈ కార్యక్రమానికి మీ వంతు సహాయ సహకారాలు అందించాలనుకుంటే తప్పకుండా మీ విరాళాలు, కానుకలు కూడా ఈ ఫోన్పే ద్వారా పంపించవచ్చండి. ఎందుకంటే మీరు నేను మనందరం కలిసి ప్రభు రాజ్యాన్ని కడదాం. కొంతమంది మీరు వెళ్ళలేని ప్రాంతాలకు మేము వెళుతున్నాం, ఈ సువార్త తీసుకెళ్తున్నాం కనుక మీరు సహకరించాలంటే సహకరించవచ్చండి. ప్రభువుకు మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, మరిన్ని ఇంకా మా వర్తమానాలు వినాలి అనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్ని చందోలు మోషే అని టైప్ చేస్తే మా వర్తమానాలు వస్తాయి. తప్పకుండా అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల అనేక మందికి వర్తమానాలు వెళతాయి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అనేక మంది దేవుని వాక్యాన్ని విని బలపడతారు కనుక మీరు కూడా వారికి స్వార్థ ప్రకటించిన వారు అవుతారు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ. ప్రియ దేవుని బిడ్డలారా, తప్పకుండా ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మీకోసం మేము నా ప్రార్థన బృందం ఎనీ టైము ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ మీరు విజయవాడ పరిసర ప్రాంత వాసులైతే మీరు ఎక్కడ ఏ చర్చికి వెళ్ళకపోతే మమ్మల్ని సంప్రదించండి. మా మందిరానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే మీ గృహాలకు వచ్చి ప్రార్థన చేయాలన్నా మేము తప్పకుండా వస్తాం. మేము మా ప్రార్థనా బృందం మీకోసం ప్రార్థన చేస్తాం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని పిల్లలారా, కాబట్టి ప్రతి దినం మిమ్మలను మా ప్రార్థనలు గుర్తు చేసుకుంటున్నాం. మీకోసము నేను నా ప్రార్థనా బృందం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ఎనీ టైం మిమ్మల్ని మీ ప్రార్థనలు ఎత్తిపడతాం కనుక అలాగే మీరు మా కోసం కూడా ప్రార్థించండి. ఎందుకనగా అనేక ప్రాంతాలు, అనేక రాష్ట్రాలు, అనేక జిల్లాలు మేము విరామం లేకుండా దేవుని సేవలో వెళుతున్నాం కనుక మా కోసం ప్రార్థించండి. దేవుని మిమ్మల్ని ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.